గుడ్, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, 2 సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్ అందాల కోసం అయితే కుర్రకారులు వచ్చేస్తారు. లేడీ గెటప్ చాలా బాగుంది. ఇంకోటి సెకండ్ హాఫ్లో కొద్దిగా ఎమోషన్ సీన్స్ అవన్నీ బాగున్నాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే యాక్షన్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో బాగా చేశారు. కామెడీ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే కామెడీ బాగా జనరేట్ అయింది సినిమాలో. లైలా గెటప్ కష్టపడ్డాడు, ఇంకా కొద్దిగా ఫస్ట్ హాఫ్లో ఇంకా బాగా చేస్తుంది, ఇంకా బాగుండేది. ఓవరాల్గా అయితే సినిమా లవర్స్ ఎంటర్టైన్మెంట్గా వచ్చి చూద్దామనే వాళ్ళని ఎంజాయ్ చేస్తారు. కానీ భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే కొద్దిగా డీలా పడతారు. సినిమా చూస్తే ఫన్ జనరేషన్ బాగా జనరేట్ అయ్యింది. లైలా కామెడీ బాగుంది. సోనియా అన్న యాక్షన్ సీన్స్ లో లైలా మన విశ్వక్సేన్ అన్న తన మాస్ డైలాగ్స్ మాత్రం మంచిగా, అంటే తను ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆయన నుంచి మాస్ దమ్కి డైలాగ్ అంటారుగా అవి బాగా పండినాయి ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో లైలా మీద కామెడీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. సో సెకండ్ హాఫ్ లో లైలా విలన్ల మధ్య కామెడీ అది బాగా వర్కౌట్ అయింది. లేడీ గెటప్ లో అలాగా అంటే ఇప్పుడు లేడీ గెటప్ యాక్చువల్ పుట్టిందే మగాడుగా, మళ్ళీ లేడీ గెటప్ అంటే కొందరికి వర్కౌట్ అవుతాయి, కొందరు వర్కౌట్. కానీ ఇక్కడ కామెడీ జోనర్లో వెళ్ళిరు వాళ్ళు, కామెడీ ఫన్ జన్ చేద్దామనే వెళ్ళిరు కాబట్టి ఆ జోనర్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అయిందని నేను చెప్తాను. కానీ వాళ్ళు ఏదో లేడీ గెటప్ వేసి అన్ని చేయాలనేది కదా. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం వస్తుంది, తని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తను నమ్ముకున్న వృత్తినే మారుస్తాడు, అది జనరేట్. అక్కడ కామెడీ జనరేట్ అయింది విశ్వక్సేన్. మరీ అంత చెత్తగా లేదు కానీ ఓకే, గుడ్ ఫన్ రేంజ్ లో వెళ్ళింది. అది సినిమాని బైకాట్ చేయాల్సిన అవసరం లేదన్న. జనాలు చూసేది జనాలు టికెట్ ఉంటారు. ఇప్పుడు రివ్యూ చూసి సినిమా చూసి వాళ్ళు చూసుకుంటారు. బైకాట్ కానీ బైకాట్ లైలా అని పెట్టారు కదా, దీనివల్ల మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్పొచ్చు. మన సినిమా గురించి మాట్లాడాలి, సినిమాని ప్రమోట్ చేసుకోవాలి. రాజకీయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు రాజకీయం ఇప్పుడు మన దేశంలో రాజకీయం చేయాలి, సినిమా తీయాలనే హక్కు అందరికీ ఉంది. కానీ దానికి పద్ధతి లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు సినిమా దగ్గర వచ్చి రాజకీయాల గురించి మాట్లాడడం అది తప్పు. రాజకీయాలు మాట్లాడుకుంటే ఒక మీటింగ్ పెట్టుకొని రాజకీయాల గురించి మాట్లాడచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని అనిపించింది. అది అసలు ఎక్కడ కనిపించలేదు నాకు. అంటే విశ్వక్సేన్ అన్న ఆల్రెడీ సారీ చెప్పి క్లారిటీ ఇచ్చింది కదా, అసలు సీనే లేదని. పృథ్వీ గారు ఏంటంటే ఇప్పుడు జనసేనలో ఉన్నారు కదా, మీటింగ్లో పెట్టుకొని ఆపోజిట్ ఫైట్ చేయొచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఇటు వైసీపీ వాళ్ళు వీళ్ళని ఫైట్ చేయొచ్చు, వీళ్ళ ఫైట్, కానీ సందర్భం అది కాదు. పబ్లిక్ అంటే మనం విశ్వక్సేన్ అనేది చెప్పి లేడు ఆయన పర్సనల్ గానే. అంటే చిరంజీవి గారు వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినా అని చెప్పిండు. మరి అంతలోపు అది మాట్లాడేసి అన్నారు. మరి ఒక ఈవెంట్లో మాట్లాడినప్పుడు అది వాళ్ళకే తెలియాలి. సో నెక్స్ట్ రోజు అయితే సారీ చెప్పిండు. మనం దాన్ని ఆయన సారీ చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు రెచ్చగొట్టి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ అంటే రెచ్చగొట్టడం అనేది ఇప్పుడు అపోజిట్ ఉన్నప్పుడు ఎవరైనా కానీ 11 వచ్చినాయి చెప్పే విధానం చెప్తా. అంటే మేము అధికారంలోకి వచ్చినాం, మీరు ఇట్లా 2 వచ్చినాయి, మీరు జనాలు తీర్పని అలా చెప్పాలి. కానీ నేను ఇప్పటికీ చెప్తున్నా, పృథ్వీ గారు చెప్పింది అది చాలా తప్పు. ఎందుకంటే మనం ఒకరికి అది వేదిక కాదు. సో నువ్వు ఏదైనా పార్టీ మీటింగ్ ఉందా అని మాట్లాడిందంటే నేనే స్వాగతిస్తా పృథ్వీ గారిని. కానీ అక్కడ అది అనడం అనేది చాలా తప్పు. అంటే ఇప్పుడు సారీ ఇప్పుడు నిర్మాత సినిమా తీసింది నిర్మాత, ఒకవేళ స్టంట్ కోసమే అని అనిపిస్తే అది జనాలు డిసైడ్ చేస్తారు. అది మనం డిసైడ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను చెప్తే అది అని కాదు. సో అక్కడ ఆ టాపిక్ రాజకీయాల గురించి మాట్లాడడం చాలా తప్పు, అసలు మాట్లాడకూడదు. అది నేను 3 ఇస్తాను. ఏంటంటే